హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. మిత్రులారా, మనం ఒక ప్రామినెంట్ రోల్ అంటే ఒక మేజర్ రోల్ ప్లే చేసేటటువంటి సెక్షన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే మనకి సిఆర్పిసి ఉందో, సిఆర్పిసిలో మనం ఏంటంటే 200 సెక్షన్ గురించి మనం ప్రైవేట్ కంప్లైంట్స్ దాఖలు చేసినప్పుడు 200 సెక్షన్ అనే దాన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ది బిఎన్ఎస్ఎస్ 2023లో మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలంటే 223 అనే సెక్షన్ ద్వారా మనం ప్రైవేట్ కంప్లైంట్ని ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. సహజంగా అంటే నాన్ కాగ్నిజబుల్ కేసెస్లో పోలీస్ హ్యాస్ నో రైట్ టు లాడ్జ్ ది ఎఫ్ఐఆర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది హానరబుల్ కోర్ట్. కాబట్టి మనం నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పేసి వారు కనుక రిఫర్ చేసినప్పుడు ఇమీడియట్గా మనం కోర్టులో మనం 200 సిఆర్పిసి ప్రకారం మనం కంప్లైంట్ అనేది నాన్ కాగ్నిజబుల్ కేసెస్లో మనం 200 సిఆర్పిసి ప్రకారం ఫైల్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం బిఎన్ఎస్ఎస్ 2023లో ఏంటంటే 223 బిఎన్ఎస్ఎస్ 2023 సిఆర్పిసిలు మనం 200 సిఆర్పిసి 1973 ప్రకారం ఫైల్ చేస్తే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే న్యూ కోడ్లో ది బిఎన్ఎస్ఎస్ 223 సెక్షన్ ప్రకారం మనం ఈ ప్రైవేట్ కంప్లైంట్ అనేది లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. మోస్ట్లీ ఏంటంటే ప్రైవేట్ కంప్లైంట్స్ ఎప్పుడు ఫైల్ చేస్తామంటే మనం పోలీస్ వారు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పి రెఫర్ చేసినప్పుడు మనం ప్రైవేట్ కంప్లైంట్ కింద దాఖలు చేసుకోవడం, ఫైల్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం సెక్షన్ 138 ఎన్ యాక్ట్లో మనం కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు, యాక్చువల్ కంప్లైంట్ ఫైల్ చేయడానికి ఎన్ యాక్ట్లో 138 అనేది ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది ఎన్ యాక్ట్లో. ఎలాంగ్ విత్ రెడ్ విత్ 200 సిఆర్పిసి అని కూడా మనం ఫైల్ చేస్తాం అందులో. ఇప్పుడు యాక్చువల్ రెడ్ విత్ 223 బిఎన్ఎస్ఎస్ 2023 రెడ్ విత్ 200 సిఆర్పిసి 1973 అని అక్కడ ఎన్ యాక్ట్లో ఎలా ఫైల్ చేస్తున్నామో, ఇప్పుడు ఇక్కడ మనం బిఎన్ఎస్ఎస్కి వచ్చినట్లయితే కనుక సెక్షన్ 138 ఎన్ యాక్ట్ రెడ్ విత్ మనం 223 బిఎన్ఎస్ఎస్ 2023 అని చెప్పేసి మనం ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే కంప్లైంట్ ఫైల్ చేయడానికి స్పెసిఫిక్ ప్రొవిజన్ ఎన్ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. మనం యాజ్ యూజువల్గా ఏంటంటే ప్రైవేట్ కంప్లైంట్ అనేది సిఆర్పిసిలో భాగంగా మనం ఫైల్ అంటే సిఆర్పిసి ప్రొసీజర్ కూడా కొంత అడాప్ట్ అవుతుంది కాబట్టి ఎన్ యాక్ట్లో మనం అందుకని 200 సిఆర్పిసి రెడ్ విత్ అని రాయడం అని చెప్పి జరుగుతూ ఉంటుంది సిఆర్పిసిలో. ఇక్కడ 223 బిఎన్ఎస్ఎస్ 2023 అని చెప్పేసి మనం సెక్షన్ మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది రెడ్ విత్ సెక్షన్ 138 ఎన్ యాక్ట్లో. సో 138 కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్స్ అంటే మోస్ట్లీ ఈ అఫెన్సెస్కి సంబంధించి ఏదంటే పోలీస్ స్టేషన్లో నాన్ కాగ్నిజబుల్ కేసెస్కి సంబంధించి మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు 200 సిఆర్పిసి మనం అక్కడ ఫైల్ చేసేవాళ్ళం. ఇక్కడ ది బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 223 ప్రకారం మనం ఇక్కడ ప్రైవేట్ కంప్లైంట్ అనేది ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇది మనం డీవీసీ ఫైల్ చేసినప్పుడు కూడా డీవీసీలో కూడా మనం సెక్షన్ 12 డీవీసీతో పాటు రెడ్ విత్ 200 సిఆర్పిసి అని చెప్పేసి యాజ్ యూజువల్గా ఏంటంటే కొంత డీవీసీకి కూడా ఈ సిఆర్పిసి ప్రొసీజర్ అనేది కొన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఒక స్పెసిఫిక్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ అనేది అబ్సెన్స్ అయినప్పుడు రెగ్యులర్ ప్రొసీజర్ ఏది ఉంటుందో ఆ యొక్క ప్రొవిజన్స్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అదే రెగ్యులర్ ప్రొసీజర్ కాకుండా ఆ స్పెసిఫిక్ యాక్ట్లో ఇవ్వడం జరిగితే కనుక దీని ప్లేస్లో ఆ యొక్క ప్రొవిజన్ ఆ యొక్క సెక్షనే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఆబ్సెంట్ అయినటువంటి సెక్షన్ ఏమైనా ఉండి ఆబ్సెంట్ అయిన ప్రొసీజర్ ఏదైనా ఉంటే మనం సిఆర్పిసినే యూటిలైజ్ చేసుకుంటాం, ఆపరేట్ చేస్తూ ఉంటాం, డీవీసీ కానీ లేదు ఎన్ యాక్ట్ కానీ. సో అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఎన్ యాక్ట్ సెక్షన్ కంప్లైంట్ ఫైల్ చేయడానికి సెక్షన్ 138 ఎన్ యాక్ట్ స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉన్నప్పటికీ కూడా రెడ్ విత్ 200 సిఆర్పిసి 1973 అని చెప్పేసి మనం ఫైల్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం బిఎన్ఎస్ఎస్ 2023లో మనం ఏం చేస్తామంటే సెక్షన్ 223 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ 2023 రెడ్ విత్ అని చెప్పేసి ఎన్ యాక్ట్తో పాటు కూడా మనం ఫైల్ చేస్తాం. అదేవిధంగా పోలీస్ వారు ఏదైతే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని ప్రిఫర్ చేస్తాం సెక్షన్ 223 బిఎన్ఎస్ఎస్ కింద మనం ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా ప్రైవేట్ కంప్లైంట్స్కి ఉపయోగించేటటువంటి సెక్షన్. సిఆర్పిసిలో అయితే 200 సిఆర్పిసి సెక్షన్ 200 సిఆర్పిసి, అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ అయితే కనుక 223 సెక్షన్ 223 బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం ప్రైవేట్ కంప్లైంట్స్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. చాలా మేజర్ రోల్ ప్లే చేసేటటువంటి సెక్షన్. మనం ఎక్కడైతే ఫెయిల్ అవుతామో జస్టిస్ పొందడంలో కొన్ని కొడతారు, కానీ గాయాలకు సంబంధించినటువంటి వూండ్ సర్టిఫికేట్స్ ఉండవు, లేదా గాయాలు పైకి కనిపించవు. కొట్లాటలు జరిగినప్పుడు లేదా కొన్ని తెలివితేటలుగా ప్రదర్శించి అక్యూజ్డ్ ఏం చేస్తారంటే పైకి కనిపించిన విధంగా కొడతారు. అది హాస్పిటల్కి వెళ్తేనేమో అవి జస్ట్ అసలు దానికి సంబంధించి ఏ గాయం లేనట్టే ఉంటుంది. సో పోలీస్ వారి దగ్గరికి వెళ్తేనేమో వూండ్ సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి ఎమ్మెల్సీ ద్వారా తెచ్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో అది పట్టదగిన నేరం కింద ఏం చేస్తారంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పి రెఫర్ చేసినప్పుడు మనం బేసింగ్ ఆన్ దట్ రిఫరెన్స్ మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా మనం సిఆర్పిసిలో 200 సిఆర్పిసి ప్రకారం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసేవాళ్ళం.
ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 2023లో అయితే కనుక మనం ఇమీడియట్గా మనం 223 సెక్షన్ 223 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ 223 ప్రకారం మనం ప్రైవేట్ కంప్లైంట్ లాంచ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేసేటటువంటి సెక్షన్. మీరు రెడ్ విత్ ఎన్యాక్ట్కి 223 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ని, అదేవిధంగా రెడ్ విత్ డివిసికి కూడా 223 బిఎన్ఎస్ఎస్ 2023 సెక్షన్ రెడ్ విత్ మనం ఆ ప్రొవిజన్ కూడా, ఆ సెక్షన్ కూడా మనం అక్కడ డివిసి కంప్లైంట్కి అదేవిధంగా ఎన్ఐఎట్ కంప్లైంట్కి కూడా వేయడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమీ ఉండదు. రెడ్ విత్ 223 బిఎన్ఎస్ఎస్ అని ఎన్ఐఎట్ కంప్లైంట్లోని, అదేవిధంగా రెడ్ విత్ 223 బిఎన్ఎస్ఎస్ 2023 అని చెప్పేసి డివిసి కంప్లైంట్లో వేయడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. సో దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 9095.